యాక్చువల్‌గా నాకు ఈ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత నాకు పెద్ద ఆనందం ఏందంటే, మీ విషయంలో కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ చూసారు. అవునండి. సో, మీకు మళ్ళీ సక్సెస్ కావాలంటే సింపుల్. అంటే మీరు కరెక్ట్‌గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫోకస్ చేస్తే మళ్ళీ ఒక సినిమా పెడితే 'గీతా సింగ్' కొన్ని లక్షల మందికి తెలిసిన మనిషి. మీకు సక్సెస్ కొత్త కాదు. మీ టీమ్‌లో చుట్టూ ఉన్నారు కదా! ఇప్పుడు మీరు చెప్పిన 'ఆర్‌కే' గాని, 'జలాని' గాని, లేకుంటే 'స్వరూప్' గాని. అండ్ 'స్వరూప్' ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. అవును. 'డీ2' 'డీ2' నుంచి 'డీ2' శేఖర్ నుంచి మాస్టర్‌తో ఉన్నాడు. ఉన్నారు. సో, 'స్వరూప్' పేరు ఇప్పుడు బయటకొచ్చింది. తను 400 సినిమాలు, 500 సినిమాలకి పనిచేస్తున్నాడు. అవును. డాన్సర్‌గా అయినా, కొరియోగ్రాఫర్‌గా అయినా. బట్ 'డీ2' తర్వాత ఈరోజు అతని పేరు బయటకొచ్చింది. అవునండి. అలాగే ఇప్పుడు మీ డైరెక్టర్ 'ఆర్‌కే' గాని. అవునండి. సో, ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది చూడండి. నాకు అవును. అందుకు ఆనందం వేసింది. అవునండి. 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 చాలా అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారండి. హ్మ్. స్వరూప్ గారు గాని, అనిత గారు గాని షీఈస్ ప్రెగ్నెంట్ అండి. 7th మంత్ ప్రెగ్నెంట్. మాకు ఇంకా టెన్షన్. మా ఆర్‌కైతే "వద్దు నువ్వు అది చేయకి" ఆమె అసలు మామూలుగా ఎలా నేనెంత పరిగెత్తానండి. అలా అలా పరిగెత్తుతా తను అట్లా. ఇట్లా అట్లా అట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. ఏంటబ్బా నువ్వు మరీ హార్ష్ అని తెలుసు కానీ ఇంత హార్ష్ నేను ఒక డాన్సర్ గాని ఐఎమ్ ద ఆర్టిస్ట్ మరి ఇంత రుద్దొద్దు నన్ను అంటే, లేదు చేస్తే మంచి పేరు రావాలి. లేకపోతే వద్దు మేము ఒప్పుకోము. మిమ్మల్ని బెల్ట్ తీస్తామని ఒప్పుకున్నారు ఇంక అంతే. అలాగే తీశారు ఇంక. అందరూ శేఖర్ మాస్టర్ గారు అంటే, మీరు 2 or 3 డేస్‌లో చేశారా సాంగ్ అని? లేదండి 1 డేలో. 1 డేలోనా? నేనైతే అంత అవుట్‌పుట్ ఇయ్యలేదు కానీ చాలా బాగా అవుట్‌పుట్ ఇచ్చారు మీరు అని చాలా మెచ్చుకున్నారు. జేడీ గారు కూడా అసలు గీత అంటే తెలుసు కానీ ఇంత బాగా చేస్తదని తెలీదు మా అసలు. చాలా బాగా చేసింది. అసలు గీత గారు మీరు హ్యాట్స్ ఆఫ్ అసలు అని చాలా మెచ్చుకున్నారు. ఒక గంటన్నర మాట్లాడు. ఆయన ఎక్కడికో వెళ్ళాలి ఆ సంగతి మర్చిపోయి మాతో ఇంకా మాట్లాడారు ఇంకా. మా టీం అందరిని మెచ్చుకున్నారు. బట్ ఇక్కడ నాకు చిన్న డౌటు. 'జేడీ చక్రవర్తి' అంటే కొంచెం ఆర్గెంట్‌గా ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు. ఇలాంటి ఒక నెగెటివ్ క్యాంపెయిన్ ఆయన పైన బయట నడుస్తూ ఉంటది. సో, మీరు అబ్జర్వ్ చేసిన విషయం చెప్పండి 'జేడీ చక్రవర్తిలో'? ఈజ్ వెరీ స్వీట్ గాయ్ అండి. హ్మ్. నేను ఎప్పుడూ ఆయన నంబర్ బికాస్ నేను మా అసోసియేషన్ మెంబర్. ఆయన నంబర్ నా దగ్గర ఉంటుంది. సో నా ఇంటి గృహప్రవేశం కానీ బర్త్డే విషెస్ కానీ ఏదైనా ఇట్లా పెట్టిన వెంటనే మినిమం ఆయన బిజీగా ఉంటే ఒక 4-5 అవర్స్ తర్వాత రిప్లై పెడతారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటే ఇమీడియట్ రిప్లై పెడతారు. ఎవరు పెడతారంటే రిప్లై నేను ఎంత వర్క్ చేయలేదు, నేను ఎవరు అంటే నేను తెలుసు, నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు. జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే రిప్లై ఎవరు ఇచ్చారండి. నేను చాలా రెస్పెక్ట్ అయినా అంటే మొన్న వెళ్తే కూడా అరే గీత నువ్వు గృహపేషన్కి పిలిచావు కానీ నాకు కుదరలేదురా అని చెప్పారు. అంటే అంత మెమొరీ ఉందండి. ఒక 4 years 5 years బ్యాక్ది కూడా ఆయన గుర్తు పెట్టుకొని చెప్పారంటే. మీరు ఎప్పుడు ఆయనతో కలిసి పని చేయలేదు? ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఆయనతో. ఆర్టిస్ట్ అని ఒక గౌరవం అంతే. ఎప్పుడు ఎక్కడ కూడా కలవలేదు నేను ఆయనని. జస్ట్ మెసేజ్లోనే మాట్లాడాను. ఎంత అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు 'గులాబీ' సినిమా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అంటే అప్పుడు క్రష్ ఉండేది నాకు కొంచెం. మీకే కదా చాలా మంది క్రష్ ఉండేది. చాలా క్రష్ ఉండేది నాకు. రవితేజ గారు అంటే కూడా క్రష్ బాగా. ఆయన మాట్లాడే స్టైల్ కానీ అదే అని. నా ఆర్టిస్ట్ కొంతమంది ఆయనతో వర్క్ చేశారు. అరే ఒక్కసారి కలుద్దాం రా, మరి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు కానీ ఒక ఫోటోనా దిగుదామని కట్ చేసి నిప్పులో ఆయనతో పాటు చేశానండి. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు. నేను నిప్పులో ఒక షార్ట్ చేస్తున్నానండి పొలాచిలో. ఇట్లా ఎడ్జ్లో ఉన్నప్పుడు నేను పడేదాన్ని అండి లోయలో. అని ఇలా పట్టేసుకున్నారు నన్ను రవితేజ గారు. అసలు కొంచెం ఒక సెకండ్లో కింద లోయలో పడిపోయేదాన్ని. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మన వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డి వేసేసారు మొత్తం. అది ఆయనకు తెలియలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ వెళ్ళాలి. నేను ఇలా వెళ్ళాల్సింది, నేను ఇలా వెళ్ళా నాకు తెలియకుండా. వాళ్ళు ఇలా ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలేమో ఇట్లా వచ్చేసాను. సడన్గా ఇలా పట్టుకున్నారు రవితేజ గారు. అప్పుడు లంగా చూసుకున్న కాలుకి దెబ్బ తగ్గింది. హే గమ్దేండి అది తీసుకున్నా అండి ఇది చాలా అసలు కేరింగ్గా చూసుకున్నారు అసలు. ఒకవేళ ఆ రోజు ఆయన పట్టుకోకపోతే ఇంకా కీర్తి శేషులను పడిపోయేది నాకు ఇంకా అసలు. చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను ఒక 1-2 hours నేను కోలుకోలేదు. ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. ఇంకా రవితేజ గారు మాత్రం నేను లైఫ్లో మర్చిపోనండి. ఆయన క్రష్ గానే ఆయన నా జీవితమే కాపాడారు నాకు అసలు. మీరు నవ్వుతూ చెప్తుండే కానీ చాలా సీరియస్ విషయం అండి అసలు. నిజంగా జస్ట్ ఒక సెకండ్ అండి ఇలా పట్టుకోకపోతే ఇంకా అయిపోయేది అసలు. నేను అనుకున్నా ఎంత క్రష్ ఆయన నా ప్రాణాలు కాపాడారబ్బా అనుకున్నాను నేను ఇంకా. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మీకు స్వార్థం ఎక్కువ. నాకే పేరు రావాలి, నేనే స్టార్ అవ్వాలి, నాకే క్రెడిట్ రావాలి. ఎక్కడ అనలేదే అలా. లేదు కదా. లేదండి. నాకు తెలుసు మీరు అలాంటి మనిషి కాదు. అస్సలు కాదు. నేను పేర్లు చెప్పను. బట్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి ఒక ప్రయత్నం చేశారు? అది వాళ్ళ కొంచెం కంటెంట్ అలా క్రియేట్ చేయమన్నారు. బట్ నాకు యాక్చువల్లీ అట్లా ఇష్టం లేకుండా, బట్ జనాలు ఏంటంటే అట్లాంటి కంటెంట్కే ఇష్టపడతారు
చూశాను కొన్ని వాళ్ళవి. మ్మ్. సో అలా అని చెప్పాము. బట్ ఆ చెప్పడం కూడా ఆయన ఫేస్ చూసుకుంటే నేను చెప్పలేదు. మీరు ఆ ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేయండి. మ్మ్. మీతోనే ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతున్నాను. బట్ ఎదుటి మళ్ళీ తిట్టాలంటే కూడా నేను తిట్టలేనండి. అంతే, నాకు దోమ కూడా చంపను నేను. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఏదో ఉందంటే బాబు కొట్టండి బాబు, నేను ఆ బ్యాట్ పట్టి కూడా కొట్టాను నేను. ఆయన ఫేస్ చూస్తుంటే నేను సైడ్కి చూసి తిడుతున్నాను తప్ప ఆయన ఫేస్ చూసి తిట్టలేదు నేను.